తిరుపతి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదిలో 16,000కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తోంది. ₹5కే అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అందిస్తూ రోజుకు 2,50,000 మందికి కడుపు నింపుతోంది. అభివృద్ధి సంక్షేమం అందిస్తూ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని మంత్రి నిమ్మల అన్నారు. తలరాతలు మార్చే నాయకుడు చంద్రబాబు అయితే తలకాయలు తొలగించే వ్యక్తి జగన్ అంటూ నిమ్మల వైసీపీ నాయకులపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవు, తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల అన్నారు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గం ఇచ్చేసినటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మరి యొక్క ఇన్ఛార్జు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సుగుణమ్మ గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మొన్న 2వ తేదీ జూలైలో ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా కూడా ప్రజలందరూ కూడా చాలా బాగుంది పరిపాలన అని చెప్పి మరి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. దానికి వాళ్లే కారణాలు చెప్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన అంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులతో జరిగినటువంటి పరిస్థితి. మాకు ఆనందం, సంతోషం వస్తే కనీసం నవ్వుకోవడానికి కూడా స్వేచ్ఛ లేనిటువంటి పరిస్థితి. బాధ, కష్టం వస్తే కనీసం కన్నీళ్లు పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు. అటువంటి పాలన నుంచి విముక్తులై, అంటే ఆ రోజు 1947లో ఈ దేశానికి స్వతంత్రం ఏ రకంగా అయితే లభించిందో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగింది అని చెప్పి ప్రజలందరూ కూడా మరి ఆనందం, సంతోషం ఈ సంవత్సర పాలనలో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో భాగంగానే ఈవేళ అభివృద్ధి, సంక్షేమం. ఎందుకంటే ఈరోజు చెప్తూ ఉన్నారు, మేము గడప గడపకి వెళ్ళినప్పుడు పింఛన్లు గతంలో మాకు ₹200 పింఛన్ 2,000 రూపాయలు పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 2,000ని 3,000 రూపాయలు చేస్తారని ఆ 1,000 రూపాయలు పెంచడానికి అతనికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి నెల మొదటి తేదీనే మొదటి సంవత్సరమే ఆయన మరి 4,000 రూపాయలు, దివ్యాంగులకు అయితే 6,000 రూపాయలు, మరి 10,000, 15,000 రూపాయలు బెడ్ రెడ్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గం ఇచ్చేసినటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మరి యొక్క ఇన్ఛార్జు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సుగుణమ్మ గారు, అదే 3 పార్టీలు 6 గ్రూపులుగా మారి ప్రజలను మోసం చేస్తున్నాయని